శాస్త్రి స్మయోకి స్వాగతం. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే తప్పనిసరిగా మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2034 వరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీదే అధికారం. రాహుల్, విన్నావా? ఈ మాట అంటున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు కాదు, ప్రముఖ పొలిటికల్ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఎంకే అధికారంలోకి రాబోతోందంటూ తిరిగి ఇంచుమించుగా అన్ని ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను రిలీజ్ చేశాయి. దానికి డిఫరెంట్గా యాక్సిస్ మై ఇండియా విజయ్ 109 స్థానాలను గెలుచుకోబోతున్నాడంటూ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. అది 100% నిజమైంది. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తా ఏమంటున్నారంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1977 వరకు సుదీర్ఘకాలం వితౌట్ ఎనీ బ్రేక్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అది కాంగ్రెస్ టైం. తరువాత కాంగ్రెస్ మెల్లమెల్లగా పతనమవుతూ ప్రస్తుత స్థాయికి చేరుకుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టైం 2014 నుంచి 2034 వరకు భారతీయ జనతా పార్టీదే కేంద్రంలో అధికారం. అంటే 2029లో కూడా మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ 4వసారి గెలుస్తోందన్నమాట. ఇది ప్రదీప్ గుప్తా చెప్తున్న మాటలు. అంటే 2034 వరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కుర్చీ గురించి మర్చిపోవాలన్నమాట. తర్వాత మర్చిపోవడం అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ.